ఏం జరిగిందో ఈ మనసుకి తెలియదే తెలియదే ఉండడం హాయ్ ఫ్రెండ్స్, సో ఈ విధంగా లిరిక్స్ వీడియో అనేది ఇన్షర్ట్ యాప్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు ఇన్షర్ట్ యాప్ని ఓపెన్ చేసి వీడియో అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ బట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ ఫోటో అనే ఆప్షన్లో నేను మీకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లింక్ ఇస్తాను. దాన్ని సెలెక్ట్ చేసుకొని కింద రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో విధంగా యాడ్ చేసినాక క్యాన్వాస్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేయండి. తర్వాత మీ ఫింగర్స్తో చూడండి. సో ఈ విధంగా రొటేట్ చేసుకొని ఇలా ఫుల్గా అప్లై చేసుకోండి. సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాతకి పైన డ్యూరేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకొని పెన్సిల్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మీకు స్టేటస్ వీడియో ఎన్ని సెకండ్ల వరకు కావాలో మెన్షన్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. తర్వాత ఇలా వైట్ మీద స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని ఇక్కడ మ్యూజిక్ సింబల్ మీద ట్యాప్ చేసుకొని మై మ్యూజిక్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు నచ్చిన సాంగ్ని బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేసుకోండి. లేదా ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో వస్తుంది కదా, మీ దగ్గర ఉన్న వీడియో క్లిప్ ఉంటే ఆ వీడియోకి ఉన్న సాంగ్ కూడా డైరెక్ట్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రాక్ట్ చేసి చూడండి, మనకు సాంగ్ కూడా యాడ్ అయిపోయింది. సో విధంగా యాడ్ చేసుకున్నాక పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని సో ఇప్పుడు ఇలా వైట్ని ఇలా స్టార్టింగ్ దగ్గరే ఉంచేసుకొని పైన మనకు పిఐపి అనే ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేసుకొని మీరు ఫస్ట్ ఏ ఫోటో అయితే మీరు యాడ్ చేయాలనుకున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకొని సో కొంచెం లైట్గా ఇలా జూమ్ చేసుకొని పైన మనకు కట్అవుట్ అనే ఆప్షన్ చూడండి. ఆ కట్అవుట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని సో ఇక్కడ మళ్ళీ కట్అవుట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ కట్అవుట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకుంటే ఇలా మనకు మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఇలా ఎరేజ్ అయిపోతుంది. కావాలంటే ఫోటోని ఇలా మీరు మిర్రర్ కూడా చేసుకోవచ్చు. సో విధంగా చేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు మాస్క్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ మాస్క్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఇందులో థర్డ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సో మీకు కావాలంటే కొద్దిగా ఇలా కింద కట్ చేసుకోవచ్చు ఫోటోకి చూడండి ఇలా. సో నేను కొద్దిగా ఇలా కింద కొద్దిగా కట్ చేస్తున్నాను ఇలా. సో విధంగా కట్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకొని మనకు ఆ మిడిల్లో ఒక లైన్ ఉంది కదా, మనకు నేను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో ఒక మిడిల్ ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్ మీద ఇలా కిందిలో ఎగ్జాక్ట్గా సెట్ చేసుకోవాలి. సో విధంగా సెట్ చేసుకున్నాక ఈ ఇమేజ్ మీకు ఎక్కడి వరకు కావాలి, సో నేను సాంగ్లో ఒక 6 సెకండ్స్ వచ్చే వరకు కూడా ఈ ఫోటో రావాలనేసి 7.3 సెకండ్స్ వరకు 6 సెకండ్స్ వస్తున్నాయి, అక్కడ వరకు ఎక్స్టెండ్ చేశాను. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక ఇలా స్టార్టింగ్ వచ్చేసుకొని ఫోటో స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్, తర్వాత ఇలా కొంచెం ముందు జరుపుకొని ఇంకొక కీ ఫ్రేమ్, ఇలా 2 కీ ఫ్రేమ్స్ పక్క పక్కనే యాడ్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి ఇలా వైట్ని వచ్చేసుకొని ఈ ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఫోటోని ఇలా టోటల్గా చూడండి ఇలా మనకు కనపడకుండా ఇలా రైట్ సైడ్ లోపలికి ఇచ్చేసుకోండి. సో విధంగా ఇచ్చేసుకుని మనం ప్లే చేస్తే కనుక చూడండి ఇలా స్పీడ్గా వస్తుంది ఫోటో అనేది ఇలా. సో ఇలా స్పీడ్గా వచ్చిన తర్వాతకి ఇక్కడ మనకు లాస్ట్లో గ్రాప్ ఆప్షన్ చూడండి, గ్రాప్లో ఈ గ్రాప్ని సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది చూడండి స్టార్టింగ్లో. సో విధంగా వచ్చేసిన తర్వాతకి ఫోటో ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని సో ఇంకా కొంచెం ఇలా ముందు జరుపుకోండి. ఇలా ఫోటోని కొద్దిగా లైట్గా ఈక్వల్గా ఆ మిడిల్ లైన్లో మనం ఇచ్చాం కదా ఈక్వల్గా ఇచ్చేసుకోవాలి. సో ఇచ్చేసుకుని చూడండి ఇలా స్పీడ్గా వచ్చేసి తర్వాత ఇలా స్లోగా మూవింగ్ అవుతుంది. సో ఈ విధంగా మనకు ఫస్ట్ ఫోటో కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకు సెకండ్ ఫోటో కావాలి కదా, మళ్ళీ సేమ్ పిఐపి అనే ఆప్షన్లోకి వెళ్ళేసి సెకండ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇలా లైట్గా జూమ్ కావాలి. జూమ్ చేసుకున్నాక పైన మనకు ఈ ఫోటోని కూడా ఫస్ట్ ఫోటో వరకు ఎక్స్టెండ్ చేసుకోండి ఇలా. సో ఇలా ఎక్స్టెండ్ చేసుకున్నాక కట్అవుట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ కట్అవుట్ మీద ట్యాప్ చేసుకుంటే ఎరేజ్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ మాస్క్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి కింద మనం కొద్దిగా కట్ చేసుకోవాలనుకుంటే లైట్గా కొద్దిగా కట్ చేసుకోండి ఇలా. సో నేనైతే లైట్గా ఇలా కట్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసుకున్నాక రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. సో ట్యాప్ చేసుకున్నాక ఫోటో చూడండి. సో ఫస్ట్ మీరు ఇక్కడ ఫోటోని అయితే కనుక కొద్దిగా లైట్గా జూమ్ చేస్తున్నాను, కొద్దిగా జూమ్ తక్కువ చేసుకుంటా. ఓకే, సో ఇది మనకు ఫస్ట్ చూడండి, మీరు ఫస్ట్ లోనకి ఇచ్చేసుకుంటే మీకు కవపడదు ఫోటో అనేది. సో అందుకే కొద్దిగా ఇలా బయట అనేది చూడండి ఈ విధంగా ఇచ్చేసుకోండి ఇలా. సో విధంగా ఇచ్చేసుకున్నాక సో ఇప్పుడు మనం కీ ఫ్రేమ్ అనేవి యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకోండి, అదేవిధంగా కొంచెం ముందు జరుపుకొని ఒక 4 సెకండ్స్ డిస్టెన్స్లో ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గర ఈ ఫోటోని ఇలా లెఫ్ట్ సైడ్కి జరుపుకోవాలి, ఈక్వల్గా జరుపుకోవాలి. ఇందాక ఏ విధంగా అయితే ఫోటో ఉందో సేమ్ అదే విధంగా జరుపుకోవాలి. ఇలా జరుపుకున్నాక మళ్ళీ మనకి ఈ 2 కీ ఫ్రేమ్స్ మధ్యలో వైట్ నుంచి చేసుకొని గ్రాప్ ఆప్షన్ ఉంది కదా, గ్రాప్ ఆప్షన్లో ఈ కింద నుంచి సెకండ్ గ్రాప్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత లాస్ట్లో మళ్ళీ ఇంకొక కీ ఫ్రేమ్ని యాడ్ చేసుకొని లైట్గా కొంచెం ఇప్పుడు రైట్ సైడ్కి ఇలా జరుపుకోండి లైట్గా.
సో ఇలా ఈక్వల్గా జరుపుకోవాలి. సో ఇలా ఈక్వల్గా జరుపుకుంటే కనుక మనకి ఇలా చిన్నగా మూవింగ్ అవ్వుకుంటూ వస్తూ ఉంటాయి 2 ఫొటోస్ కూడా చూడండి. ఇలా స్మూత్గా మూవింగ్ అయితే అవుతూ ఉంటాయి. ఇలా ఫస్ట్ ఫొటోస్ అయితే కనుక కంప్లీట్ అయిపోయినాయి. సో ఫొటోస్ కంప్లీట్ అయిపోయినాక లిరిక్స్ క్రియేట్ చేయాలి కదా. సో సాంగ్ వినండి ఒక్కసారి. ఇలా సాంగ్ విన్న తర్వాతకి ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఆ టెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని మళ్ళీ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని నాకు ఇక్కడ ఏం జరిగిందో అనేసి వస్తుంది. ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ నేను ఇక్కడ ఫస్ట్ ఏం అనేసి ఇచ్చేస్తున్నాను. సో ఈ విధంగా ఇచ్చేసుకున్నాక కలర్ అనే ఆప్షన్లో నేనైతే బ్లాక్ కలర్ అయితే కనుక ఇచ్చేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఫాంట్ ఆప్షన్ ఉంది కదా, ఫాంట్ వచ్చేసి నేను క్యాపిటల్ లెటర్స్ ఉన్న ఫాంట్ అయితే కనుక సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక యానిమేషన్స్ వచ్చేసి నేనైతే కనుక వైప్ రైట్ అనేసి ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. అదేవిధంగా అవుట్ యానిమేషన్ వచ్చేసి ఫేడ్ సెలెక్ట్ చేస్తున్నాను. అది పైన టెక్స్ట్కి అనమాట ఇది. సో ఈ టెక్స్ట్ మనం చూడండి ఈ విధంగా అయితే వస్తుంది యానిమేషన్లో. సో మీకు ఏ యానిమేషన్ కావాలనుకుంటే ఆ యానిమేషన్ మీద అయితే యాడ్ చేసుకోవచ్చు. సో నేను కనుక ఇలా పైన సెట్ చేసుకున్నాను. సో సెట్ చేసుకున్నాక సో నెక్స్ట్ మనకు ఇందులోనే సెకండ్ లిరిక్ వస్తుంది కదా. సో ఆ సెకండ్ లిరిక్ ఎక్కడ వస్తుంది, సో అక్కడ ఇలా వైట్లో నుంచి చేసుకోండి. సెకండ్ లిరిక్ వచ్చే దగ్గర ఇలా వైట్లో నుంచి చేసుకొని మళ్ళీ సేమ్ టెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని ఏం జరిగిందో అనేసి వస్తుంది నాకు సెకండ్ లిరిక్. సో జరిగిందో అనేది సెకండ్ లిరిక్ కాబట్టి ఇలా సెకండ్ లిరిక్ యాడ్ చేసుకొని కలర్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి మీకు ఆ టెక్స్ట్కి ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు. నేను కనుక ఒక రెడ్ కలర్ అయితే కనుక ఇచ్చేస్తున్నాను. తర్వాత ఫాంట్ ఆప్షన్ ఉంది కదా, ఫాంట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని నేను కొద్దిగా కర్సివ్ టైప్లో ఉన్న ఫాంట్ అయితే కనుక ఇచ్చేస్తున్నాను. సో మీకు నచ్చిన ఫాంట్ కావాలంటే మీరైనా ఇచ్చేసుకోవచ్చు. సో తర్వాతకి నెక్స్ట్ టెక్స్ట్కి వచ్చేసి ఇక్కడ మనకు చూడండి కింద ఇలా ఎక్స్పాండ్ అయ్యేలా ఉంది కదా లిరిక్. సో నేను ఎక్స్పాండ్ లిరిక్ని సెలెక్ట్ చేస్తున్నాను. అవుట్ యానిమేషన్ మాత్రం ఫేడ్ ఇచ్చేస్తున్నాను. సో విధంగా ఇచ్చేసుకున్నాక ఈ టెక్స్ట్ని కూడా చూడండి ఇలా పక్కన ఇలా కింద ఆ టెక్స్ట్ కింద ఇలా యాడ్ చేసుకుంటే మనకు ఆ పైన ఫస్ట్ వచ్చే 2 లిరిక్స్ కూడా కంప్లీట్ అవుతాయి. చూడండి ఇలా ఫస్ట్ ఇలా 2 లిరిక్స్ అయితే కనుక కంప్లీట్ అయిపోయినాయి. సో కంప్లీట్ అయిపోయినాక నెక్స్ట్ నాకు థర్డ్ లిరిక్ ఇక్కడ వస్తుంది. సో ఫస్ట్ లిరిక్ నేను కాపీ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ లిరిక్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న థర్డ్ లిరిక్ ఎక్కడ వరకు వస్తుందో అక్కడ ఇలా కొద్దిగా కట్ చేసుకొని ఆ థర్డ్ లిరిక్ని కింద కావాలి కదా మనకు ఇలా కింద తెచ్చుకున్న కనుక కింద అయితే యాడ్ అయిపోయింది. సో ఆ థర్డ్ లిరిక్ని క్లిక్ చేసుకొని మనకు సాంగ్లో ఏమొస్తుంది మరి, సో అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి నాకు ఇక్కడ ఈ అనేసి వస్తుంది. దాన్ని కూడా మళ్ళీ ఇక్కడ సేమ్ ఇదే విధంగా యాడ్ చేశాను. సో యాడ్ చేసినాక నెక్స్ట్ 4th లిరిక్ కావాలి కదా, ఇక్కడ ఉన్న సెకండ్ లిరిక్ని మళ్ళీ కాపీ చేసుకొని మనకు సాంగ్లో 4th లిరిక్ ఎక్కడైతే వస్తుందో అక్కడ ఇలా కట్ చేసుకొని ఇలా కింది తెచ్చుకొని అక్కడ పైన పెన్సిల్స్ బటన్ మీద ట్యాప్ చేసుకొని అక్కడ ఉన్న టెక్స్ట్ మొత్తం కూడా అరేంజ్ చేసి మనకు సాంగ్లో 4th లిరిక్ ఏమొస్తుంది అది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకొని ఒకవేళ మీరు కలర్ ఏమన్నా చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇలా కలర్ కూడా చేంజ్ చేసుకొని సో మీకు నచ్చిన కలర్నే ఇలా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నేను కనుక ఇలా బ్లూ కలర్ అయితే కనుక యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేసుకొని రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకుంటే మనకు 4th లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. సో సాంగ్లో మనకు ఈ 4th లిరిక్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడనే ఈ లిరిక్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలన్నట్టు. మనకు సాంగ్లో 4th లిరిక్ ఎక్కడ ఎండ్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది. సో అక్కడ ఈ లిరిక్స్ అన్నిటిని కూడా మనం ఆడనే కట్ చేసుకోవాలన్నట్టు. సో ఇక్కడ స్ప్లిట్ చేసుకొని డైరెక్ట్గా డిలీట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నేను డైరెక్ట్గా 4th లిరిక్స్ వచ్చే వరకు కూడా ఇలా 4 లిరిక్స్ కూడా మనకి ఎక్కడైతే ఎండ్ అవుతున్నాయో అక్కడ ఇలా కట్ చేసుకున్నాను. సో ఇలా కట్ చేసుకున్నాక సో నెక్స్ట్ వచ్చే లిరిక్స్ కావాలి కదా, 4 లిరిక్స్ ఫస్ట్ అయితే వస్తున్నాయి. తర్వాత నెక్స్ట్ మనకు 5th 6th కావాలి కదా. సో ఇందులోనే లిరిక్స్ అన్నింటిని మనం డూప్లికేట్ చేసుకుంటూ యాడ్ చేసుకోవచ్చు. సో నేను డూప్లికేట్ చేసుకుని చూడండి పైన లిరిక్ అయితే యాడ్ అయిపోయింది. సో దీన్ని జస్ట్ మనము తెలియదా అనేసి నాకు వస్తుంది. నెక్స్ట్ దీన్ని యాడ్ చేశాను. సో నెక్స్ట్ 6th లిరిక్స్ కోసం సెకండ్ లిరిక్ని డూప్లికేట్ చేసుకుంటే 6th లిరిక్ కూడా యాడ్ అయిపోయింది. సో దాన్ని మనకు సాంగ్లో 6th లిరిక్ ఏమొస్తుంది అది మనం ఇక్కడ ఎంటర్ చేస్తే కనుక మనకు చూడండి ఆటోమేటిక్గా ఇక్కడ 5th 6th లిరిక్స్ అయితే కనుక యాడ్ అయిపోయినాయి. సో ఈ లిరిక్స్ని మనం ఫోటో ఎక్కడైతే ఎండ్ అయిందో అక్కడ వరకు వీటిని ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో 7.3 సెకండ్స్ కాదు కదా మనం ఫొటోస్ని ఫస్ట్ స్టార్టింగ్లో ఎక్స్టెండ్ చేసింది. సో అక్కడ వరకు ఈ లిరిక్స్ని కూడా మనము ఎక్స్టెండ్ చేసుకోవాలి 7.3 సెకండ్స్ వరకు. చూడండి ఇక్కడ సో 7.3 సెకండ్స్ చూడండి ఇక్కడ వైట్ నుంచి చేసుకొని సో అక్కడ వరకు డైరెక్ట్గా ఎక్స్టెండ్ చేసుకున్న ప్రాబ్లం లేదు. సో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని చూడండి ఇలా. సో నేను కనుక ఈ విధంగా అయితే ఎక్స్టెండ్ చేస్తున్నాను. సేమ్ అదేవిధంగా చూడండి 7.3 సెకండ్స్ వరకు మనకు లిరిక్ అయితే కనుక అదే వస్తూ ఉంటుంది. సో మనకి ఇక్కడ సెకండ్ లిరిక్ కూడా సేమ్ సెకండ్ లిరిక్ను కూడా అంటే 6th లిరిక్ అన్నట్టు. సో ఆ 6th లిరిక్ను కూడా అక్కడ వరకు ఇలా ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఎక్స్టెండ్ చేసుకున్నాక సో ఇప్పుడు ప్లే చేస్తే కనుక మనకి ఈ విధంగా అయితే వస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ మనకు సాంగ్లో నాకు ఇక్కడ 7th లిరిక్ వస్తుంది. సో అక్కడ మనం యాడ్ చేసిన ఆ పై లిరిక్నే కాపీ చేస్తున్నాను. కాపీ చేసుకొని ముందు పార్ట్ కొద్దిగా కట్ చేసుకొని సో ఆ మిగతా పార్ట్ని ఇలా చూడండి
కింది తెచ్చుకుంటే మనకి ఇలా 7th లిరిక్ అయితే కనుక క్రియేట్ అవుతుంది. సో అక్కడ టెక్స్ట్ మనం రీఎడిట్ చేసుకుంటే కనుక మనకు లిరిక్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇలా లిరిక్ అనేది యాడ్ చేసుకున్నాక దాని కింద లిరిక్ కూడా కావాలి కదా. సో దానికోసం ఇక్కడ కర్సివ్లో ఉన్న దాన్నే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకున్నాక మనకు 8th లిరిక్ సాంగ్లో ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది అనుకోండి. సో అక్కడ ముందు పార్ట్ కొద్దిగా కట్ చేసుకోండి ఇలా. సో కట్ చేసుకుని చూడండి మనకి ఇక్కడ మిగతా పార్ట్ అనేది యాడ్ అయిపోయింది. సో దాన్ని ఇలా కింది తెచ్చుకొని సో మనకు సాంగ్లో ఆ యొక్క 8th లిరిక్ ఏమొస్తుంది, దూరం అనేసి వస్తుంది. దాన్ని టైప్ చేసుకోండి. ఇలా టైప్ చేసుకున్నాక ఆ లిరిక్ని ఇలా కింది తెచ్చుకుంటే మనకి ఇలా 7th 8th లిరిక్స్ కూడా క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ మనము చూడండి ఇక్కడ 5th 6th లిరిక్స్ రెండు కూడా ఈక్వల్గా పెట్టాం కదా. సో మనకు సాంగ్లో ఇక్కడ 6th లిరిక్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది కాబట్టి కొద్దిగా ముందు కొద్దిగా కట్ చేసుకోవాలి. సో అప్పుడే మీకు లిరిక్స్ అనేవి ఇలా ఒక టైప్ అయిన తర్వాత ఇంకోటి అనేది రివీల్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా సేమ్ ఈ విధంగా లిరిక్స్ అయితే కనుక క్రియేట్ చేసుకోవాలి. ఫొటోస్ కూడా మనం 7.3 సెకండ్స్ వరకు 2 ఫొటోస్ అయితే యాడ్ చేసాం కదా. సేమ్ ప్రాసెస్లో మీరు మిగతా ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. మిగతా ఫొటోస్ యాడ్ చేసుకోవాలి, లిరిక్స్ కూడా క్రియేట్ చేసుకోండి. సో ఇలా అన్ని లిరిక్స్ కూడా క్రియేట్ చేసుకున్న తర్వాతకి పైన సేవ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని సేవ్ చేసుకుంటే వీడియో అనేది మీకు గ్యాలరీలోకి సేవ్